చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనే తీసుకుంటా. అభివృద్ధిలో ఎక్కడ లొసుగు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత కూడా నాదే. దీంతో పాటు ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో, డ్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తూ తప్పకుండా నెయ్యి పోసి ఎత్తుకునే పరిస్థితిలో ప్రతి రోడ్డుని తయారు చేసే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, సంక్షేమ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డకి ప్రతి నెల ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజు చేస్తానని చెప్పిన దాంట్లో భాగంగా సన్నధాన్యం వేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 26 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు రైతు బంధువు ద్వారా ఇస్తే ఈ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఇప్పటికే 3 విడతలు 12,000 రూపాయల చొప్పున ఎకరానికి 2 విడతల్లో ఇచ్చాం. అంతేకాదు పేదవాళ్ళకి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ప్రతి ఆడబిడ్డ తినాలి అని సన్న బియ్యాన్ని ఈ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చింది. రేషన్ కార్డు ఇవ్వాలని జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో ఏదన్నా పేర్లు మిస్ అయితే ఆ పేర్లు కూడా కొత్త ఎక్కించాం. ఇక ఇళ్ల విషయం మీకు తెలియంది కాదు. పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఆ ప్రభుత్వానికి రాలా. ఎందుకంటే కాళేశ్వరం కడితే లక్షల కోట్ల కమిషన్ వస్తుంది, కానీ పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పేదవాడికి ఆనాటి ప్రభుత్వం ఇల్లు కట్టడం మర్చిపోతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఇక్కడ కూడా 80 ఇళ్లు మన ఈ డివిజన్ లో కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఒక విడతే ఇచ్చాం. రేపు ఏప్రిల్లో మళ్ళిస్తాం. ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అది కూడా ఇది ఏ కులమని అడగం, నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని అడగం. నువ్వు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఓటుని మనసుకు తగ్గట్లేసుకొని అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు 1 రూపాయి లంచం లేకుండా మీ ఖాతాకి మీరు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి డబ్బు కూడా జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టి ఇస్తున్నాం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం, మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా నా పెద్ద కిట్ నాకెళ్ళి చూస్తుంది, ఇళ్ల స్థలం ఉన్నోడికి ఇస్తున్నావయ్యా, మరి నాకు ఇళ్ల స్థలం లేదు, నాకు ఇల్లెట్టని చూస్తుంది. అన్నాథ బాబు గారు మిగతా నాయకులను అడుగుతున్నారు, అన్నా ఇంకా ఇళ్ల స్థలాలు కొన్ని పేదోళ్ళకి ఇవ్వాలన్నా అని అడుగుతున్నారు. నిజం కూడా. ఆ శాఖ మంత్రిని, ఇళ్ల మంత్రిని నేనే, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే. కాబట్టి తప్పకుండా గతంలో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఉన్నారో, ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని నా ఆడబిడ్డకు చెప్తున్నాను. ఆనాడు నన్ను దీవించారు, నన్ను అత్యధిక మెజార్టీలతో ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో ఏ వ్యక్తిని మీ దగ్గరగా పంపించినా మీ చల్లని చూపు, మీ చల్లని కరుణ ఆ వ్యక్తి మీద పూర్తిగా వెన్నెల్లా చూపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.